అందరికీ నమస్కారం. రీసెంట్‌గా మీరు గమనించినట్లయితే జపాన్ ప్రభుత్వం భారతదేశం నుంచి వస్తున్న మామిడి పళ్ళ యొక్క ఎగుమతిని తాత్కాలికంగా ఆపివేసింది. ఎందుకంటే జపాన్ క్వారంటైన్ ఆఫీసర్స్ భారతదేశం వచ్చినప్పుడు వారు మన డిసిన్ఫెక్షన్ ప్రొసీజర్స్ మరియు ఫ్యూమిగేషన్ పద్ధతి ముఖ్యంగా వేపర్ హీట్ ట్రీట్మెంట్ అనే పద్ధతిలో చాలా లోపాలను గమనించారు. దీని వలన ఆల్ఫాన్సో, కేసరి, బంగినపల్లి, చౌసా, లాంగ్రా, మల్లిక వెరైటీల యొక్క ఎగుమతి బాగా ఆగిపోయినది. దీనివల్ల రైతులు కూడా చాలా నష్టపోయడానికి ఆస్కారం అనేది వేపర్ హీట్ ట్రీట్మెంట్ అంటే ఇది ఒక ఫైటోసానిటరీ ట్రీట్మెంట్. ఇది చేయటం వలన ఏమవుతుందంటే ఫ్రూట్ ఫ్లై యొక్క అవశేషాలనేవి మామిడి పళ్ళలో తొలగింపబడుతుంది. ఫ్రూట్ ఫ్లైయే కాకుండా మిగతా కీటకాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ పద్ధతిలో చనిపోతాయన్నమాట. అందువలన ఈ పద్ధతిని ఎగుమతికి చేసే మామిడి పళ్ళలో ఎక్కువగా వాడుతుంటారు. అంటే ఈ పద్ధతి ఎలా అంటే ముఖ్యంగా మామిడి పళ్ళను మొత్తం క్లీన్ చేసి వాటిని ట్రీట్మెంట్ ఛాంబర్‌లో పెడతారు. ఇట్లా పెట్టినాక అందులో ఆవిరి స్టీమ్ అనగా ఏమిటి? ఆవిరి. ఈ ఆవిరి ద్వారా లోపలున్న ఉష్ణోగ్రతను పెంచుతారు. పెంచటం వలన ఏమవుతుందంటే ఆ ఉష్ణోగ్రత వలన స్టీమ్ ద్వారా క్రియేట్ అయిన ఉష్ణోగ్రత వలన ఈ పల్ప్ పైన ఉన్నటువంటి గుడ్లు గానీ, కీటకాల యొక్క అవశేషాలు గానీ పూర్తిగా నశింపబడతాయి. చనిపోతాయన్నమాట. ఈ పల్ప్ యొక్క టెంపరేచర్ పెరిగి స్కిన్ యొక్క టెంపరేచర్ పెరిగి మామిడి పళ్ళ యొక్క టెంపరేచర్ పెరిగి దానిపైన ఉన్న అవశేషాలన్నీ పూర్తిగా నశింపబడతాయి. అంటే ఎంత టెంపరేచర్ పెరగవచ్చును? 46.5 నుంచి 47.5 డిగ్రీల యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. మరియు రిలేటివ్ హ్యూమిడిటీ అనేది సుమారుగా 100% వరకు ఉంటుంది. ఇలా టెంపరేచర్ అనేది సుమారు 75 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు ఈ పద్ధతిని పాటించినాక వెంటనే దానిని కూల్ చేస్తారన్నమాట. ఇలా కూల్ చేసిన వెంటనే వాటిని స్టోర్ చేస్తారు. ఎంత టెంపరేచర్‌లో? 12.8 డిగ్రీల టెంపరేచర్‌లో మరియు 85 నుంచి 90% రిలేటివ్ హ్యూమిడిటీ దగ్గర వీటిని స్టోర్ చేస్తారు. ఇది వేపర్ హీట్ ట్రీట్మెంట్ పద్ధతి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ టెంపరేచర్ ఇక్కడ చూసినట్లయితే హై టెంపరేచర్, ఎక్కువ టెంపరేచర్ అది పేపర్ ఫామ్‌లో ఉండి అది ఫ్రూట్ పల్ప్‌లో అంటే ఈ ఫ్రూట్ యొక్క పల్ప్‌లో ప్రవేశించి అందులో ఉన్న గుడ్లు గానీ, లార్వా గానీ, ప్యూపా గానీ చనిపోతాయన్నమాట. ముఖ్యంగా ఫ్రూట్ ఫ్లైవి. దీని వలన మామిడి పళ్ళు అనేవి డిటోరియేట్ అవ్వకుండా నీట్‌గా, క్షుణ్ణంగా ఎక్స్‌పోర్ట్‌కి తగ్గట్టుగా ఉంటాయి. ఈ వేపర్ హీట్ ట్రీట్మెంట్ యొక్క ముఖ్య బెనిఫిట్ ఏమిటంటే ఇందులో ఎటువంటి రాసాయనిక పద్ధతులు ఏమి ఉండవు. ఇది ఓన్లీ ఆవిరి ద్వారా తగిలిస్తుంది కాబట్టి ఈ పద్ధతిని ఎటువంటి కెమికల్స్ లేకపోవడం వల్ల ఇది చాలా ఉపయోగపడుతుంది. మంచిదన్నమాట. కిల్స్ ఫ్రూట్ ఫ్లై అండ్ పెస్ట్ ఎఫెక్టివ్లీ. మొత్తం ప్యూపా అన్నీ చనిపోతాయి. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌ని తగ్గట్టుగా ఉంటుంది మరియు ఎక్స్‌పోర్ట్ చేయడానికి కూడా సరైన పద్ధతి. ఇందులో ఫ్రూట్ యొక్క క్వాలిటీ గానీ, కలరు కానీ చెడిపోకుండా ఉంటుంది. అందువలన ఈ పద్ధతిని ఎక్కువగా పాటిస్తారు. సో, ఫర్ ఎక్స్‌పోర్ట్ చేయడానికి ఈ పద్ధతి అనేది ఖచ్చితంగా క్లియర్‌గా ఉండవాలి. లేకపోతే అట్లా జపాన్ వారు చేసినట్టు మిగతా కంట్రీలు కూడా చేసే ఆస్కారం ఉన్నందున క్వారంటైన్ ఆఫీసర్స్ వాళ్ళు వీటిని క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే తక్షణ చర్యలు తీసుకుంటే మన భారతదేశ రైతులు అనేవాళ్ళు బెనిఫిట్ పొందుతారు.